చదువులని 50,000, 60,000, లక్ష ఏంది 5వ తరగతికి, 6వ తరగతికి, 7వ తరగతికి కూడా 50,000, 60,000 పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు మరి ఇదంతా? 10,000, 20,000, వాట్ ఇస్ దిస్? అక్కడ ఏంటి? ఆత్మజ్ఞానం నేర్పిస్తారా? లేదు. ఏం లేదు. మోరల్ సైన్స్ నేర్పిస్తారా? లేదు. ఏం లేదు. అది బ్రేక్ డౌనే ఉండదు అక్కడ. ఇంకేంటి? ఎక్కడ మానసిక వికాసం లేదు, ఎక్కడైతే సృజనాత్మకత లేదు, అక్కడికే మీరు మీ డబ్బులను, అంటే మీ దగ్గరికి ఎట్లా డబ్బు వస్తే కర్మపూరితమైంది అది అలాగే పోతుంది. మీరు ఎలా దేశాన్ని దోచుకున్నారో అలాగే మిమ్మల్ని ఇంకోటి దోచుకుంటా ఉంటాడు అప్పుడు. ఇక ఇట్లా దోచుకోవడం ఒకళ్ళు అల్టిమేట్. మరి ఇంత అవకతవకలు ఉన్నాయి ప్రపంచంలో. ఒక గురువు వస్తాడు, క్లాస్లో పాఠం చెప్తూ ఉంటాడు, కానీ అతనిలో ఇంటికి సంబంధించిన సమస్యలు 100తో వస్తాడు. అతను తినే నాన్ వెజ్ యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్తో అక్కడ క్లాస్లోకి వస్తాడు. పిల్లల మీద ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కానీ వేరే లోకాల్లో ఇలా లేదు. ఒక గురువు అనగానే వాడు ఆరాలో వైలెట్ కలర్ ఉండి తీరాలి, గుర్తుపెట్టుకోండి. అతని సహస్రార చక్రానికి సంబంధించిన మాస్టర్ అయితేనే అతని బాడీలో ఆరా వైలెట్ కలర్లో ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఆ వైలెట్ కలర్ ఆరా ఉంటేనే వాడు గురువు. అప్పుడు వాడిని సెలెక్ట్ చేస్తారు గురువుగా. ఇంకప్పుడు ఎక్కడ మోసం ఉంటుందా? సింపుల్గా ఎవరు పడితే వాళ్ళు బీఈడీ చేసి లటక్కున గురువు అయిపోయి అక్కడ ఒక పెద్ద ఇది చేయడానికి కుదరదు. అక్కడ ఎవరిని మోసం చేసేది లంచం పెట్టు, లేకపోతే అన్నమాల నుంచి లటక్క డబ్బులు పెట్టి కొట్టే కరస్పాండెన్స్లో కొట్టేసో, లేకపోతే కాలేజీకి వెళ్లకుండానే చాలా మంది బీఈడీ సర్టిఫికేట్లు కొట్టేస్తుంటారు. మరి ఇవన్నీ ఏంటి? నువ్వు సింపుల్గా టీచర్ అవ్వాలంటే దానికోసం ఏదైనా చేయవు. అంటే డబ్బు కావాలంటే నువ్వు పిల్లల జీవితాలతో ఆడుకో, ఏం కాదు. ఇది మెంటాలిటీ. ఇలాంటి కరెక్ట్ వరల్డ్లో మీరు వచ్చారు. ఎందుకు వచ్చారు? దీన్ని మార్చడానికి వచ్చారు. మీ భుజస్కంధాల మీద ఎంతటి బరువు బాధ్యతలు ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే, మనం బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత బ్రేక్ తర్వాత మళ్ళీ ఉంటుంది. రైట్? సో